Hi guys, this is Raghu and welcome back to my channel. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఓ అండర్ రేటెడ్ మూవీగా నిలిచింది కలేజా. 2010లో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఆ టైంలో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయిందనే చెప్పాలి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అండ్ మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన అతడు వంటి కల్ట్ మూవీ తర్వాత ఓ కొత్త పాయింట్ని తీసుకొని కలేజా సినిమా తీశారు. దాదాపుగా 3 ఏళ్ల గ్యాప్ తర్వాత మహేష్ బాబు నుండి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. అయితే వెండి తెరపై అంతగా మెరుపులు మెరిపించలేకపోయినా బుల్లి తెరపై మాత్రం ప్రేక్షకులు బాగానే ఆదరించారు. అయితే రీసెంట్ డేస్లో రిలీజ్ల ట్రెండ్ మొదలైన దగ్గర నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్ట్ చేసిన మురారి, బిజినెస్ మ్యాన్, ఒక్కడు లాంటి భారీ బ్లాక్ బస్టర్స్ మూవీస్ అన్ని వరుస పెట్టి రిలీజ్ కాగా బాక్సాఫీస్ వద్ద మరోసారి అదరగొట్టేశాయనే చెప్పాలి. ఇందులో భాగంగానే దాదాపుగా 15 ఏళ్ల తర్వాత మే 30న సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా కలేజా మూవీని 4Kలోకి డిజిటలైజ్ చేసి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. అయితే ఈ సినిమా అప్పట్లో ఫ్లాప్ అయిన రిలీజ్ లో మాత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ కొల్లగొట్టేస్తోంది. ఈ మూవీని సుమారుగా 37 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించగా ఈ సినిమాపై ముందు నుంచే భారీ అంచనాలు ఉండడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 40 కోట్ల రేంజ్లో బిజినెస్ జరగగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో లైఫ్ టైం థియేట్రికల్ రన్లో కేవలం 18 కోట్ల మేర వసూళ్లు సాధించడంతో సుమారుగా 22 కోట్ల భారీ నష్టంతో థియేట్రికల్ రన్ ముగిసింది. అలాంటి కలేజా సినిమా రిలీజ్కు ప్రస్తుతం అభిమానులు, సాధారణ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా దాదాపుగా 1,80,000 టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇలా మొత్తంగా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే దాదాపుగా 5 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ సాధించడం విశేషం. ఇక ఈ సినిమా రిలీజ్ థియేట్రికల్ రైట్స్ కు 2 కోట్ల మేర బిజినెస్ జరగగా రిలీజ్ కు ముందే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తో భారీ లాభాలను అందుకుంది. ఇక విడుదల తర్వాత ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయి వసూళ్లు రాబడుతుండడం మరో విశేషం. ఇలా 2 తెలుగు రాష్ట్రాల్లో కలేజా మూవీ బాక్సాఫీస్ వద్ద 5 రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే ఏపీ అండ్ నైజాం కలిపి మొదటి రోజు 4,50,00,000, రెండో రోజు 2 కోట్లు, మూడో రోజు 1,10,00,000, నాలుగో రోజు 70,00,000, ఐదో రోజు కూడా ఆల్మోస్ట్ 60 లక్షల రేంజ్లో వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 7,70,00,000 వసూళ్లు సాధించింది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ₹1 కోటి వసూళ్లు సాధించగా ఓవర్సీస్లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో కలేజా చిత్రం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఓవర్సీస్లో ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రత్యాంగిర సినిమా సంస్థ అఫీషియల్గా వెల్లడించిన కలెక్షన్ల ప్రకారం ఈ సినిమా $100,000 వసూళ్లు సాధించగా నార్త్ అమెరికాలో ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ ఇంకా అందాల్సి ఉంది. ఆస్ట్రేలియాలో $17,000, యూకేలో $13,000 వసూళ్లు సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇలా కలేజా 4K మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే ఈ చిత్రం తొలి రోజు సుమారుగా 8 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక రెండో రోజు ₹1,50,00,000, మూడో రోజు 70 లక్షలు, నాలుగో రోజు 50 లక్షలు, ఐదో రోజు 65 లక్షల కలెక్షన్స్ నమోదు చేసింది. ఇలా మొత్తంగా బాక్సాఫీస్ వద్ద 11,35,00,000 గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఓవరాల్గా ఇప్పటి వరకు టాలీవుడ్లో రిలీజ్ అయిన సినిమాల గ్రాస్ వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే కలేజా మూవీ ఆల్ టైమ్ టాప్ 1 ప్లేస్లో నిలబడడం విశేషం. ఇక త్వరలో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మరో కల్ట్ మూవీ అతడు సినిమాని రిలీజ్ చేయబోతున్నారు మూవీ మేకర్స్. మరి చూడాలి ఆ చిత్రంతో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడు అనేది. సో దట్స్ ఆల్ గైస్, కలేజా మూవీతో మహేష్ బాబు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేయడంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ for watching.